జనాభా నియంత్రణ చర్యల్లో భాగంగా లేదంటే అధిక జనాభాని కంట్రోల్ చేసే చర్యల్లో భాగంగా గర్భనిరోధక విధానాలు అంతకుముందు ప్రోత్సహిస్తూ వచ్చారు. అందులో భాగమైనటువంటిది నిరోధులు లేకపోతే గనక పిల్స్ ఇట్లాంటివి. అయితే ఎక్కువగా ఫిమేల్ యూజ్ చేసేదే తప్పించి మగవాళ్ళు యూజ్ చేసేది లేదు. ఈవెన్ ట్యూబెక్టమీ వ్యాసెక్టమీలో కూడా మగవాళ్ళు చేయించుకునే ఆపరేషన్లకి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఆడవాళ్ళకే చేపిస్తున్నారు అన్నటువంటి చూసాం. అలాగే పిల్స్ కూడా మహిళలు గర్భం రాకుండా పిల్స్ ఉన్నాయి తప్పించి మగవాళ్ళకి లేదు. ఇప్పుడు అట్లాంటిది ఒకటి అమెరికాకు చెందినటువంటి యూనివర్సిటీ ఆఫ్ మిన్నసోటాకు చెందిన శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కొలంబియా యూనివర్సిటీ శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఎవర్ చాయిస్ థెరప్యూటిక్స్ శాస్త్రజ్ఞులతో కలిసి సంయుక్తంగా పరిశోధనలు జరిపి హార్మోన్ రహిత గర్భనిరోధక మాత్రని అభివృద్ధి చేశామని ప్రకటించారు. ఎలుకలు సైనోమోల్గన్ జాతి కోతుల మీద చేసిన పరిశోధనలో 99% ప్రభావవంతంగా పనిచేసిందని వాళ్ళు నిర్ధారిస్తున్నారు. వీర్యకణాల తయారీకి అత్యంత కీలకమైనటువంటి విటమిన్ ఏని వృషణాలకు అందకుండా ఈ ట్యాబ్లెట్ నిరోధిస్తాడు. దానివల్ల వీర్యం ఉత్పత్తి ఆగిపోతుందట. అదే సమయంలో ఈ మాత్ర టెస్టోస్టెరాన్ స్థాయిల మీద మాత్రం ఎట్లాంటి ప్రభావం చూపెట్టబోదు అంటూ మిన్నసోటా యూనివర్సిటీ కెమిస్ట్రీ ఫార్మసిస్ట్ జాతి చెప్పుకొచ్చారు. కోతులు ఎలకల మీద వాళ్ళు చేసిన ప్రయోగాలకు సంబంధించిన ఫలితాల నివేదిక కమ్యూనికేషన్స్ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమైనటువంటి పరిస్థితి.